సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ రివ్యూ. సినిమా రివ్యూలకి సంబంధించి సరికొత్త కోణాలని ఆవిష్కరించే ప్లేస్ మిస్టర్ బి ఛానల్. ఆసక్తికరమైన సినిమా విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే, అబ్బా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉదయం వచ్చేసింది, అయిపోయింది కూడాను. అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అవి చారిత్రాత్మకం, సంచలనాత్మకం. అలాంటి కాంబినేషన్ లో సినిమా మొదలైంది అనగానే కుతూహలం మొదలవుద్ది. ఆ తర్వాత ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, అక్కడ షూటింగ్ జరుగుతుంది, ఈ విశేషం ఆ విశేషం, కుతూహలం పెరుగుతానే పోద్ది. రిలీజ్ రోజునే ఆ కుతూహలం తీరటానికి అవకాశం దొరుకుద్ది. సలార్ మూవీకి సంబంధించి కూడా ఆ కుతూహలం తీరిపోయింది, ఉత్సాహం సాటిస్ఫై అయిపోయింది. ఇక మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉందో. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. సలార్ మూవీ ట్రైలర్ బయటికి రాగానే కొంతమంది బెంబేలెత్తిపోయారు, హైరానా పడిపోయారు. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, 3 నిమిషాల ట్రైలర్ లో 2 నిమిషాల తర్వాత హీరో వస్తున్నాడు, ఇక సినిమాలో ఎప్పుడు వస్తాడో, ఇది ప్రభాస్ సినిమానా పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమానా అని అనుమాన పడిపోయి, నీరస పడిపోయి, వదిలేస్తే ధైర్యం చెప్పకపోతే గాబరా పడిపోయి చలి జ్వరం తెచ్చేసుకుందాం అనుకున్నారు కొంతమంది. పోతే అలా అనుమాన పడే ముందు ఒక చిన్న కామన్ సెన్స్ మ్యాటర్ ని గుర్తించడం మర్చిపోయారు అనిపించింది. అక్కడ సినిమాని తీస్తుంది ఆర్ట్ ఫిలిమ్స్ తీసే డైరెక్టర్ కాదు, మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్. ఈ అనుమానానికి మాత్రం సలార్ మూవీతో ప్రశాంత్ నీల్ సాలిడ్ గా సమాధానం చెప్పాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ మ్యాటర్ కు సంబంధించి క్లారిటీ రాగానే అనిపించింది, ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టు ఆడాలనుకునే డైరెక్టర్ కాదు ప్రశాంత్ నీల్. ప్రేక్షకుల ఆసక్తిని కనిపెట్టి తన టాలెంట్ తో వాళ్ళని ఆడించే గటికుడు ఈ నీల్ అని అనిపించింది. పర్ఫెక్ట్ ప్లేయర్ ప్రశాంత్ నీల్. గేమ్ లో రూల్స్ అన్ని అతనికి తెలుసు, కావాలంటే రూల్స్ మార్చి అవే రైట్ అని అనిపించగలడు. అలాంటి చాకు లాంటి బాకు లాంటి ప్లేయర్, కమర్షియల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ మూవీలో కూడా పవర్ఫుల్ గా ఆడాడు గేమ్. అనుమానాల్ని చీమ టపాకాయ మాదిరి పేల్చి పారేస్తూ సినిమాని ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్ తోనే మొదలు పెట్టాడు. దేవా క్యారెక్టర్ తోనే కథని నడిపించాడు. దేవా క్యారెక్టరే కథని డ్రైవ్ చేస్తా ఉంటది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తాం, ఎప్పుడు వస్తాడు ఈ వరద, ఎక్కడున్నాడు అని. ఫస్ట్ హాఫ్ మొదలైన తర్వాత చాలా సేపటి వరకు రాడు, ఇంటర్వల్ కి వస్తాడు, వచ్చాక సాలిడ్ బ్యాంగ్ ఇస్తాడు. కథలో హీరోని దాచిపెట్టలేదు, విలన్ ని దాచిపెట్టారు. హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఇచ్చేశాడు సాటిస్ఫాక్షన్ ఫీలింగ్. సలార్ మూవీలో ప్రశాంత్ నీల్ స్మార్ట్, ఇంటెలిజెంట్, డేరింగ్ డైరెక్షన్ కంటే బ్లాస్టింగ్ హైలైట్ మరొకటి ఉంది. ఆ హైలైట్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసిన వాళ్ళందరికీ తనివి తీరిపోయేట్టు చేసింది అని చెప్పొచ్చు. సంవత్సరాలుగా కొన్ని కోట్ల హృదయాలు సంతృప్తికరమైన ఆ ఫీలింగ్ కోసం ఎదురు చూశాయి. ఈ సినిమాతో ఆ ఫీలింగ్ నెరవేరింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ అది మాత్రం కనిపించలేదు, ఎక్కడో మిస్ అయిపోయింది. దానికోసం తెలుగు మూవీ లవర్స్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశ ఈ సలార్ మూవీతో నెరవేరిందనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటంటే అది రెబల్ గ్లోరీ, గ్లోరిఫైడ్ ప్రభాస్ ఎంటర్టైన్మెంట్. ఇంతకు ముందు వచ్చిన 3 సినిమాల్లో అది తప్పిపోయింది. కట్అవుట్ చూసి సర్దుకుపోవటమే గానీ రెబల్ ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంజాయ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సలార్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ ప్రాభవాన్ని మాత్రం తనివి తీరా ఆస్వాదిస్తాం. ఈ మ్యాటర్ కు సంబంధించి ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వచ్చు డూడ్. ప్రభాస్ నుండి ఒక ప్రకాశవంతమైన రెబల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పెట్టాడు ప్రశాంత్ నీల్. ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేట్టు కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి సినిమాలో, అవన్నీ కూడా జాతర చేసి పారేస్తాయి. ఆ మ్యాటర్ ని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్ది ఓ స్పెషల్ ఇంపాక్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫైట్ ఎపిసోడ్స్ టాప్ హైలైట్స్ ఈ సినిమాకి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే ఫైట్ సింపుల్ గా ఉంటది, ఆ తర్వాత వచ్చే ఫైట్ కొంచెం సీరియస్ గా ఉంటది, ఆ తర్వాత వచ్చే ఫైట్ లో ఎమోషన్ ఇంకొంచెం పెరుగుద్ది. అలా ఎమోషన్ ని పెంచుకుంటా వెళ్ళి క్లైమాక్స్ లో రక్త బీభత్సం చేసి పారేశాడు. కథ డ్రైవ్ ఎలా ఉంటది అంటే ఒక ఫైట్ ఎపిసోడ్ నుండి ఇంకో ఫైట్ ఎపిసోడ్ కి అన్నట్టు ఉంటది. అలా ఉన్న డ్రైవ్ లో ఒక ఫైట్ ఎపిసోడ్ నుంచి ఇంకో ఫైట్ ఎపిసోడ్ కి ఎమోషనల్ హై పెరుగుతా పోతది. సెకండ్ హాఫ్ మిడిల్ లో ఒక ఫైట్ ఉంటది, క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటది. ఈ 2 ఎపిసోడ్స్ లో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేయించిన రెబల్ బీభత్సం మైండ్ బ్లోయింగ్ అంతే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి నెమ్మదిగా ఎమోషన్ ని గ్యాదర్ చేసుకుంటా వచ్చి ఆ 2 ఫైట్ ఎపిసోడ్స్ తో విధ్వంసకర
బ్లాస్ట్ చేసి పారేస్తాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫై అయిపోతారు ఆ రెండు ఫైట్ ఎపిసోడ్స్ తో. ఆ రెండు ఫైట్ ఎపిసోడ్స్ లో ప్రశాంత్ నీల్ శ్రద్ధగా ఎమోషన్ కి సెగ పెడతాడు. మామూలుగా కాదు, ఆవేశాన్ని రెచ్చగొడతాడు. లే రెబల్ స్టార్, వెళ్ళు, తరుగు, చంపు, నరుకు, ముక్కలు చేయి అన్న ఫీలింగ్ ని హార్డ్ గా తీసుకొచ్చి బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. క్లైమాక్స్ లో కొంతమంది మనుషుల్ని ప్లాన్ ప్రకారం జాంబీల మాదిరి మారుస్తారు. ఆ ఆర్మీతో ప్రభాస్ కి పృథ్వీరాజ్ సుకుమారానికి ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో బ్లడ్ బాత్ చేయించాడు. ఆ బ్లడ్ బాత్ అపీరెన్స్ లో ప్రభాస్ ని చూస్తుంటే ఒడియమ్మ కట్అవుట్ అని ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ నే తీసుకుంటాం. నోరు తెరుచుకుని ఎంజాయ్ చేస్తాం ఆ మూమెంట్ ని. ఫైట్స్ లో ప్రభాస్ ఈజ్ తో చెలరేగిపోవటం ఒక లెక్క అయితే, అతని యాటిట్యూడ్ లో కనిపించిన మ్యాజిక్ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఫైట్స్ అన్ని కూడా ప్రభాస్ ఎలా చేస్తాడు అంటే, ఇందులో నేను నిష్ణాతుణ్ణి, ప్రొఫెషనల్ నేను, ఇది నాకు అలవాటైన పనే అని శ్రద్ధగా చేస్తున్నట్టు ఉంటది. చూడముచ్చటగా ఉంటది. ఈజ్ తో ప్రభాస్ చేస్తున్న ఫైట్స్ అన్నిటిని తన్నివి తీరా ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా కూడాను. సలార్ మూవీ వరకు ఎంజాయ్ చేయాల్సిన మ్యాటర్ ఇది. ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ప్రభాస్ వరకు మాత్రం సాలిడ్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది సినిమాని. ప్రశాంత్ నీల్ క్వాలిటీ విజన్, క్వాలిటీ డైరెక్షన్ మరో స్పెషల్ హైలైట్ ఈ సినిమాకి అని చెప్పాలి. ప్రొడక్షన్ డిజైనింగ్, కాన్సార్ నేపథ్యాన్ని, కాన్సార్ సామ్రాజ్యాన్ని అతను ప్రెజెంట్ చేసిన ప్రాసెస్ సూపర్ అంటే సూపర్ అంతే. ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ లోనూ క్వాలిటీ అదిరిపోద్ది, వేరే లెవెల్లోనే ఉంటది. తర్వాత సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. ఈ విషయాన్ని కథలో ఇన్వాల్వ్ చేస్తూ సెకండ్ హాఫ్ లో ప్రశాంత్ నీల్ ఆడిన గేమ్, క్రియేట్ చేసిన డ్రామా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో కొన్ని సర్ప్రైజులు రివీల్ చేస్తాడు. అలాగే కొన్ని విషయాలకు సంబంధించి డీటెయిల్స్ ని రేజ్ చేసి వదిలేశాడు క్వశ్చన్స్ ని. చాలా ఇన్కంప్లీట్ సమాధానాలే ఈ సినిమా చివరిలో కనిపిస్తాయి. పూర్తి సమాధానాలు పార్ట్ 2 లోనే దొరుకుతాయి. సో ఇది పార్ట్ 2 చేస్తే చేద్దాం, వద్దనుకుంటే వదిలేద్దాం అని కాదు, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీసుకురావాల్సిందే. అప్పుడే కథ పూర్తవుద్ది. సగం కథ మాత్రమే చెప్పాడు ఈ సలార్ పార్ట్ 1 తో ప్రశాంత్ నీల్. సినిమా ఎండింగ్ లో హీరో క్యారెక్టర్ తో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాంగ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఆ బ్యాంగ్ సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు క్యూరియాసిటీని కొత్త ఉడికిస్తానే ఉంటది. ఇవి సినిమాలో ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇంటర్వెల్ గానీ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. సెకండ్ పార్ట్ వస్తుంది కదా అని ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ని చాలా రిలాక్స్ గా నడిపించాడు. రిలాక్స్ ఏముందలే, అసలు కథ నడిచినట్టే అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ లీడ్స్ ఉన్నాయి కానీ వాటితో అవసరమైన మాస్ జాతర అయితే చేయలేదు. హీరో క్యారెక్టర్ ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తా పెట్టి కథను కూడా కంట్రోల్ చేశాడు. అది కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో ఫైట్ ఎపిసోడ్స్ దిమ్మ తిరిగిపోయేలాగా ఉంటాయి కానీ కథలో ఇంటెన్సిటీ లైట్ గా ఉంటది, సరిపోలేదు అనిపిస్తుంది. కాన్సార్ లో చాలా మంది విలన్స్ ఉన్నారు. ఆ విలన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ బాగుంటది కానీ ఆ విలన్ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్, వేసే ఐడియాలు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు, రెగ్యులర్ గా ఉంటాయి. చాలా వరకు ఆ విలనిజం లో ఉన్న సీరియస్నెస్ డైల్యూట్ అవుతా పోతుంది. ఒక సీరియస్, రూత్లెస్, పవర్ఫుల్ విలన్ కి డిమాండ్ ఉంది. ఈ పార్ట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్రెండ్ గానే ఉన్నాడు కాబట్టి, అసలైన విలన్ గా రూపాంతరం చెందలేదు కాబట్టి ఆ విలన్ రిక్వైర్మెంట్ అలాగే ఖాళీగా ఉండిపోయింది అనిపించింది. మిగతా విలన్ క్యారెక్టర్స్ ఆ గ్యాప్ ని ఫిల్ చేసి సూపర్ విలనిజాన్ని అయితే ప్రదర్శించలేదు, రెగ్యులర్ విలనిజాన్ని ప్రదర్శించారు. హీరో అన్బిలీవబుల్ లెవెల్లో రెచ్చిపోతా ఉంటాడు. దానికి తగ్గట్టు పోటాపోటీ విలన్ ఉంటే అప్పుడు క్రియేట్ అయ్యే ఇంట్రెస్ట్ వేరు. అది సెకండ్ పార్ట్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఆ పార్ట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ విలన్ గా రూపాంతరం చెందుతున్నాడు, అర్థమవుతుంది. ఇలా కొన్ని విషయాలు సినిమాకి సంబంధించి సీరియస్నెస్ ని, ఇంటెన్సిటీని, ఇంట్రెస్ట్ ని డైల్యూట్ చేశాయని చెప్పొచ్చు. ఆ పైన ఎంత కాదనుకున్నా కొంత కంపారిజన్ ఉంటది. ఎందుకంటే కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ చేసిన విజృంభణ అలాంటిది. కేజీఎఫ్ మాదిరి ప్రభంజనం అయితే ఈ సినిమాలో లేదు. ఆ ఇంటెన్సిటీ లైట్ గా తగ్గింది. ఆ మ్యాథ్ నిరాశపరుస్తుంది కొంతవరకు. ఇవి మైనస్ పాయింట్లు సినిమాలోవి. మొత్తంగా సలార్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ది బెస్ట్ ఫిల్మ్ ఇది. ఆ ఒక్క పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ప్రభంజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.